నమస్తే. నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన నాటకీయుల బతుకాట అనే కథను విందాం. ఆధునిక పోకడలతో వీధి నాటకదారుల జీవితం ఎలా తయారైందో, సందర్భానుసారంగా ప్రాచీన ఇతిహాసాలకు సంబంధించిన జానపద కథలు, రాయలసీమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు ఈ కథలో కనిపిస్తాయి. రాయలసీమలో బతుకాట కళాకారుల జీవితానికి ప్రతిబింబం ఈ కథ. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. అది మార్చి నెల. 3 గంటలు కావస్తున్నా ఎండ తగ్గలేదు. గురువు అరుగుమీద కూర్చున్నాడు. అతని భార్య పూర్ణమ్మ అక్కడే వక్కలు దంచుతోంది. వాళ్ల కోడలు నీలమ్మ మల్లెపూలతో మాల కడుతోంది. నీలమ్మ కొడుకు రమణ నిద్రపోతున్నాడు. చిన్నబిడ్డ పాలు తాగుతున్నాడు. గురువులకు మర్యాద ఇవ్వడం లేదని, వారసత్వాన్ని నిలుపుతామని ప్రతిజ్ఞ చేసి దానిని నిలుపుకోవాలని, బతుకు తెరువును చూపించిన గురువులను మర్చిపోకూడదని గురువు బాధపడ్డాడు. తాను తన ఊరి జనానికి నేర్పించిన భజనలను, తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లడాన్ని, ప్రతి ఉగాదికి ఆట ఆడించడాన్ని వదలకూడదని అనుకున్నాడు. గజ్జెపూజ జరిపించాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. కొట్టంలోకి వెళ్లి భోషాణం తెరిచాడు. అది 3 తరాలుగా వాళ్ళింట్లో ఉన్న భోషాణం. అందులో ఉన్న విగ్గులు, బాణాలు, బిల్లులు మొదలైన సామాన్లు మెరుస్తూ కనిపించాయి. అందులోనివన్నీ తరతరాలుగా ఆ వంశం నిలుపుకొన్న నిధులు. అందులో 2 మద్దెళ్లను తీసి పక్కన పెట్టాడు. పుస్తకాల గుట్టను తీశాడు. అందులో రాతప్రతులు, ముద్రిత గ్రంథాలు ఉన్నాయి. నాటకాలే అందులో ఎక్కువ భాగం. పుస్తకాలు లోపల సర్ది ఒక పుస్తకాన్ని తెరిచాడు. దానిమీద తరతరాల గురువుల చరిత్ర అని ఉంది. దాన్ని చూడగానే అతనికి తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ప్రతి ఉగాది నాడు మనోళ్లకు విద్య నేర్పించి ఈ చరిత్ర చెప్పు, ఈ ఊర్లో ఈ చరిత్ర అందరికీ తెలియాలి అని తండ్రి చెప్పిన మాటలు మళ్లీ చెవులో వినిపించాయి. అతనా భోషాణాన్ని మూశాడు. తబలాను పట్టుకొచ్చి అరుగుమీద పెట్టాడు.
సుత్తితో తబల అంచులను, చేత్తో దారాలను సరిచేశాడు. ఆ గురువు పేరు సిద్ధప్ప. గుడిలో మద్దెల మోగుతోంది. ఆ శబ్దం పల్లెలో మారుమోగుతోంది. క్రమంగా ఊర్లో వాళ్ళందరూ గుడి దగ్గరకు రాసాగారు. గుడి మధ్యలో గురువు సిద్ధప్ప మద్దెళ్లను వాయిస్తున్నాడు. అందరూ వంగి ఆయనకు నమస్కారం చేసి కూర్చోసాగారు. ఒకరు హార్మోనియం, ఒకరు తాళం చిప్పలు తీసుకున్నారు. నాటకం దరువులతో గుడి మార్మోగుతోంది. కాసేపటి తరువాత గురువు మద్దెల కొట్టడం ఆపాడు. అందరినీ పరికించి, సిద్ధప్ప, ఉగాది పండగకి 15 రోజులే ఉంది. మీరంతా గమ్మునుండారు. ఉగాదికి నాటకం వెయ్యాలి గదా అన్నాడు. చాలామంది పనిమీద బయటి ఊళ్లకు వెళ్లారని, నాటకం వేయడం కష్టమని ఒకతను చెప్పాడు. ఎవరున్నా లేకపోయినా వేషం వేయాల్సిందే అన్నాడు గురువు. అందరూ తలలు వంచుకున్నారు. రేపు రాత్రి నుంచి ప్రాక్టీస్కు అందరూ రావాలి అన్నాడు గురువు. అందరూ సరే అన్నారు. ఏం నాటకం వేయాలి అని అడిగితే విరాట పర్వం అని చెప్పాడు సిద్ధప్ప. ఆ నాటకం ఆడితే వానలు పడతాయని, చెరువులు నిండుతాయని గురువు చెప్పగానే అందరూ గురువుకు నమస్కారం చేసి వెళ్లారు. గురువు తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. అది చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఒక గ్రామం. అక్కడ గుడిలో చేరిన వారంతా నాటక కళాకారులు. ఉగాదికి ముందు 3వ రోజు గజ్జపూజ కోసం గుడి అంతా కోలాహలంగా ఉంది. ఊర్లో అందరూ అక్కడకు వచ్చారు. లచ్చుమయ్య మద్దెలతో, తిమ్మయ్య తాళం చిప్పలతో, భద్రవతాయన హార్మోనియంతో సిద్ధంగా ఉన్నారు. కుర్చీలో శ్రీరాములవారి పటం, నటరాజ పటం ఉంచారు. దాని ముందు గజ్జెలు పోశారు. ఒకవైపు డేకిసా నిండా శనగపప్పు, బెల్లం కలిపిన బొరుగులు ఉంచారు. పక్కనే గంధం గిన్నె ఉంది. అందరూ వచ్చారని తెలుసుకొని మేళం కట్టమన్నాడు గురువు. మద్దెలు, హార్మోనియం మోగుతున్నాయి. సిద్ధప్ప వినాయక స్తుతి చేశాడు. తరువాత సరస్వతీ స్తుతి, నటరాజ స్తుతి సాగించారు. 10 రోజులు రిహార్సల్ జరిగాయి. తర్వాత స్టాండింగ్ రిహార్సల్స్ చేయబోతున్నారు. ఆ రోజు వాళ్లు గజ్జెలు ధరించాలి. అందుకోసం వాటికి పూజలు చేయబోతున్నారు. ముందుగా గజ్జెలకు పూజ చేశారు. బొరుగులు ప్రసాదంగా పంచిపెట్టారు. తర్వాత ఒక్కొక్కళ్ళు గజ్జెలు తీసుకొని గురువుకు మొక్కి గజ్జెలు కట్టుకున్నారు. తరువాత విరాటపర్వం నాటకంలోని దరువులను ఆలపించసాగారు. ఆ రోజు ఉగాది పండగకు ఊరంతా ముస్తాబయింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అందరూ స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకున్నారు. గుడికి కొద్ది దూరంలో 2 ముగ్గురోళ్లు ఉన్నాయి. సిద్ధప్ప ఆనాడు ఇంటిని అలంకరించాడు. కదిరయ్య కనిపించి తన తండ్రి 5 ఏళ్ల క్రితం చనిపోయాడని, ఆ సంత దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు. గురువుల తోపుకు వెళ్లడానికి తొందరగా రమ్మన్నాడు సిద్ధప్ప. సరేనన్నాడు కదిరయ్య. తోరణం కట్టిన తర్వాత సిద్ధప్ప 4 కొబ్బరికాయలు, గుడ్డలు తీసుకున్నాడు. మనవడు రవణను తీసుకొని ముగ్గురోళ్ల దగ్గరకు వచ్చాడు. 4-5 అక్కడ పోగయ్యారని సిద్ధప్ప చెప్పడంతో, గురువుల తోపుకు వెళ్దాం, ఆటోళ్లంతా రావాలా అని లచ్చుమయ్య కేకవేశాడు. మరికొందరు పోగయ్యారు. అందరూ గురువుల తోపుకు వెళ్లారు. ఆ తోపులో 10 మామిడి చెట్లు, 1 నేరేడు చెట్టు, మరికొన్ని ఇతర జాతుల చెట్లు ఉన్నాయి. నైరుతిలో ఉన్న ఒక మామిడి చెట్టు కింద 4 బండరాళ్లు నిలువుగా భూమిలో పాత పెట్టబడి ఉన్నాయి. వాటి పైభాగాలు
వృత్తాకారంగా ఉన్నాయి. ఆ రాళ్ల మీద కొన్ని పేర్లు, తారీఖులు ఉన్నాయి. ఒకప్పుడు ఆ తోపు విజలాపురం జమీందార్లు సిద్ధప్ప పూర్వీకులకు ఈనాంగా ఇచ్చినది. అక్కడ కరెంటు చీమలు ఎక్కువ. తోపులోకి వెళ్లిన వాళ్లందరూ గురువులను తలుచుకుంటూ నిలబడ్డారు. వాళ్ల గుండెల్లో బాధ, భయం, భక్తి ఉన్నాయి. సిద్ధప్ప ఒక్కో బండపైన ఒక్కో గుడ్డ పెట్టాడు. కొబ్బరికాయలు కొట్టాడు. అందరూ ఆ రాళ్లకు నమస్కరించారు. భక్తి పారవస్యంతో దూరంగా చీమలు లేని చోట కూర్చున్నారు. భద్రవతాయన రాళ్లను గురించి అడిగాడు. సిద్ధప్ప 4 తరాల చరిత్రకు గుర్తుగా ఉంచిన రాళ్లను గురించి చెప్తూ 4 తరాల నుంచి నాటక కళను గ్రామానికి అందించిన మహానుభావుల గుంతలని, అందుకే దాన్ని గురువుల తోపు అని పిలుస్తారని అన్నాడు. అందరూ బండల వైపు చూశారు. మొదటి బండ మీద అన్నాపు పటేరావు అనే అక్షరాలు, ఆ పేరు కింద మరణం 1867 అని ఉంది. పటేరావు గురించి సిద్ధప్ప ఇలా చెప్పాడు. మన పూర్వీకులు శివాజీ ఆస్థానంలో సేనాపతులుగా, దండనాయకులుగా ఉండేవారు. శివాజీ తరువాత రాజ్యం ముస్లింల పాలయ్యింది. ముస్లింల బాధలు భరించలేక చాలా కుటుంబాలు దక్షిణదేశం వచ్చాయి. అందులో ఒక కుటుంబం పటేరావుది. అతనికి 10 సంవత్సరాలకే పెండ్లయింది. ఆ సంవత్సరం ఏలూరు కోటలో తిరుగుబాటు జరిగింది. తెల్లవాళ్లు మన మతం వాళ్లకు అనేక నియమాలు ఏర్పరిచారు. అది నచ్చని సిపాయిలు తిరుగుబాటు చేయాలనుకున్నారు. అదంతా రహస్యంగా జరిగింది. జనాలు ఆయుధాలతో బయల్దేరారు. సైనికులు దొరికిన తెలుగోళ్లందరినీ నరికేశారు. తప్పించుకొనిపోయిన తెల్లోళ్లు ఆర్కాటు సైన్యాన్ని తీసుకొని వచ్చి తిరుగుబాటును అణిచివేశారు. టిప్పు సుల్తానును ఉరితీశారు. ఇది 1806 జూన్ 11వ తేదీన జరిగింది. ఇదే మొదటి స్వాతంత్ర సంగ్రామం. ఆ రోజుల్లో పటేరావు తండ్రి సైన్యంలో ఉండేవాడు. ఎలాగో తప్పించుకొని కుప్పం వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడో తెలియదు. పటేరావుకు 2 పెండిండ్లు, గంపెడు సంతానం. సంసారాన్ని పోషించడానికి ఆయన నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన మొదటి గురువు. పల్లెలో ఉండేవాళ్లందరూ ఈయన సంతానమే. తరువాత మిగిలిన కులాల వాళ్లు వచ్చి చేరారు అంటూ పటేరావు గురించి చెప్పాడు సిద్ధప్ప. రెండో బండ మీద ఆటోకు కోటేశ్వరరావు, జననం 1826, మరణం ఉగాది 1902 అని ఉంది. దానిని చూపించి సిద్ధప్ప ఈ విధంగా చెప్పాడు. కోటోజీ పటేరావుకు బామ్మర్ది. పటేరావు కూతుర్ని వివాహమాడాడు. మామగారిచ్చిన నాటకాలను మార్చి బొమ్మలతో ఆడించేవాడు. వీటికి జింకండి నాటకాలు అని పేరు. వీటిని జనాలు బాగా చూసేవారు. ఆ రోజుల్లో 1870లో ధాతకరువు వచ్చింది. కోటోజీ అందర్నీ కూడగట్టుకొని తిరుమల యాత్ర సాగించాడు. ఒకసారి ఈయన బ్రహ్మోత్సవాలకు కాలినడకన వెళుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని పాండురంగ భజన చేస్తూ వెళుతుంటే యామిగాని పల్లె నుంచి కుప్పందాకా తిరునాలు సాగినట్లుగా జనం వచ్చారంట. కొండపైకి వెళ్లి భజన చేస్తే కాసుల వర్షం కురిసిందట. ఆ విషయం పెద్దాఫీసరుకు తెలిసి వచ్చి భజన చూసి మెచ్చుకున్నాడట. కోటోజీకి అతని శిష్యులకు దర్శనం చేయించి ధర్మసత్రాల్లో ఉచితంగా గదులిప్పించాడు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు రమ్మని చెప్పాడు. అప్పట్నుండి ఆయన ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వెళ్లేవాడు. అతనికే ఇజలాపురం జమీందారు గురువుల తోపు ఇచ్చాడు. కడప జిల్లాలో రాయిచోటి దగ్గర పనారస సంజీవరావు అనే ఆయన నాటకాలాడించేవాడు. ఆయనకు 10 మంది కొడుకులు. కోటోజీ సంజీవరావు కోరికతో ఆ ఊరు వెళ్లాడు. ఆ ట్రూప్లో పనిచేస్తూ కోటోజీ 1902లో చనిపోయాడు. ఆయన బావమరిది అన్నాపు తుక్కోజీ. కోటోజీకి కొడుకులు లేరు. అందువల్ల తుక్కోజీ గురువయ్యాడు. తుక్కోజీరావు నాకు తాత. 3వ రాయి ఆయనదే. దానిమీద
ఆయన పేరు జననం ఆగస్టు 12, 1856, మరణం జనవరి 22, 1906 అని ఉంది. ఆయన రాయిచోటి వాళ్ల ట్రూప్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏవో భేదాభిప్రాయాలు రావడంతో కుప్పం వచ్చాడు. ఇక్కడ నాటకాలాడిస్తూ గురువయ్యాడు. బ్రహ్మోత్సవాలకు తిరుమల వెళ్లేవాడు. పనారస గోవిందరావు తుక్కోజీని పిలిపించి కీచకవధ అనే నాటకం ఆడించాడు. ఆ గోవిందరావే సురభి నాటకాలకు మూల పురుషుడు. 1906లో 50 ఏండ్ల వయసులో తుక్కోజీ నాటకం ఆడుతూనే గుండె ఆగి చనిపోయాడు. నాలుగో రాయి నా తండ్రి వెంకోజీరావుది. ఆ రాయి మీద జననం 12 మే 1887, మరణం 22 ఫిబ్రవరి 1950 అని ఉంది. మా నాయనను అందరూ వెంకోజీ అని పిలిచేవాళ్లు. వెంకోజీ పాండురంగ భజనతో ఉత్తరాదిలో ఉండే పండరీపురానికి వెళ్లి వచ్చేవాడు. సురభి నాటకాల్లో వేషాలు వేసేవాడు. సినిమా వాళ్లు పిలిచారుగాని ఆయన వెళ్లలేదు. వెంకోజీకి 2 ఆడపిల్లలు. తర్వాత నేను పుట్టాను. ఆయన ఒక ఆపదలో చనిపోయాడు. ప్రతి ఉగాదికి నాటకం వేయమని, బ్రహ్మోత్సవాలకు తిరుమల వెళ్లమని నాకు చెప్పాడు అని ఆ రాళ్ల గురించిన విషయాలన్నీ సిద్ధప్ప తన శిష్యులకు తెలియచేశాడు. ఆ రోజు రాత్రి గుడికి ప్రజలు గుంపులుగా వచ్చారు. 9 గంటలకు మేళం కట్టారు. నటులు గురువుకు పూలమాల వేసి పాదాభివందనం చేశారు. గురు పరంపరకి జేజేలు పలికారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడ్డం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సిద్ధప్ప ఆనందం పొందాడు. విరాట పర్వం నాటకం మొదలైంది. సిద్ధప్పకి జీవితంలోని జయాలు, అపజయాలు, గౌరవాలు, అవమానాలు గుర్తుకు వచ్చాయి. గతమంతా అతని కళ్ల ముందు గిర్రుమని తిరిగింది. అతనికి ఒక సంఘటన గుర్తొచ్చింది. అది 1922వ సంవత్సరం. అప్పుడు సిద్ధోజీకి 10 ఏళ్లు. దేశంలో గాంధీ శాసనోల్లంఘన ప్రభావం కనిపిస్తోంది. సీతారామరాజు ప్రభావంతో ఆంధ్రదేశం అట్టుడికిపోతోంది. కాని ఆ ప్రభావాలు యామిగానెపల్లె మీద లేవు. వెంకోజీ కొట్టంలో కూర్చొని తుంగచాప అల్లుతున్నాడు. అతని భార్య బూసమ్మ పోచలందిస్తూ ఉంది. పనులు లేని కాలంలో సిద్ధప్ప చాపలను అల్లి వాటిని అమ్ముకొని సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. వెంకోజీకి 2 ఎకరాల పొలం, గురువుల తోపు, నాటకం వేయడం, బొమ్మలాడించడం అనేవి వంశానుగతంగా వచ్చిన ఆస్తులు. చాపలల్లడం కూడా పూర్వీకులు నేర్పిన విద్యే. అతనికి 2 కూతుళ్ళు, 1 కొడుకు. తనకున్న 5 ఎకరాల పొలంలో 3 ఎకరాలు అమ్మగా ఇప్పుడు 2 ఎకరాలు మాత్రమే ఉన్న పొలంతో ఆడపిల్లలకు పెండ్లి ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలి అనేది అతని ఆలోచన. చిన్న కూతురు సుదేష్ణ గాదెలోని గింజలు గంపకు పడుతున్నది. పెద్ద కూతురు రేణుక వంట చేస్తున్నది. గాదెలో గింజలైపోయాయని సుదేష్ణ తల్లిదండ్రులకు చెప్పింది. 4-5 నెలలు ఎలా గడపాలో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. రేణుకమ్మ కట్టెలు తెమ్మని కేకవేయడంతో కొడుకు సిద్ధప్ప చదువుతున్న గయోపాఖ్యానం నాటకాన్ని పక్కన పెట్టి కట్టెలిచ్చి వచ్చాడు. రేణుక, సుదేష్ణ సజ్జలు దంచి జల్లించారు. వెంకోజీ చాప అల్లడం పూర్తి చేశాడు. సిద్ధప్ప 5వ తరగతి వరకు చదివాడు. తరువాత కుప్పం వెళ్లే స్తోమత లేకపోతే తండ్రి అతని చదువు ఆపించాడు. 40 ఏళ్ల వ్యక్తి వెంకోజీ కోసం వచ్చాడు. అతని పేరు సుబ్బారాయుడు. ఊరు పలమనేరు దగ్గర లింగాపురం. అతిథి మర్యాదలైన తర్వాత తను
ఊళ్ళో పిల్లలు నాటకం వేయాలని అనుకుంటున్నారని వెంకోజీ వచ్చి నేర్పితే కొంత డబ్బు వడ్లు ఇస్తామని చెప్పాడు. వెంకోజీ అంగీకరించాడు. 10 రూపాయలు దారి ఖర్చులకు ఇచ్చి సోమవారం రమ్మని వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు. అవసరకాలంలో దేవుడే ఇలా సహాయం చేశాడనుకున్నారు భార్యాభర్తలు. నాటకం వేస్తే తాను కూడా వస్తానని సిద్ధప్ప అంటే వెంకోజీకి ఆనందం కలిగింది. తన గురుత్వాన్ని నిలబెట్టడానికి కొడుకున్నాడని సంతోషించాడు. తాళం పాట నేర్చుకోమన్నాడు తండ్రి. సిద్ధప్ప నాటకాల వైపు ఆకర్షితుడయ్యాడు. తెల్లవారింది. కుర్వకోటప్ప, బాలమ్మ లేచిపోయారనే వార్త ఊర్లో ఉప్పుమంది. బల్ది గంగులయ్య ఆ వార్త విని వణికిపోయాడు. ఆ రాత్రి భజనగుడి దగ్గర పంచాయితీ జరిగింది. ఊరి పెద్దలు, ప్రజలందరూ వచ్చారు. గంగులయ్య దీనంగా ఉంటే కోటప్ప గర్వంగా, ధైర్యంగా ఉన్నాడు. కొంతమంది మనసుల్లోనే కోటప్పను తిట్టుకున్నారు. మనసుపడి ప్రేమించి పెళ్లాడదామని, దానివల్ల కలిగే కష్టసుఖాలు తామే అనుభవిస్తామని ఎక్కువ మాట్లాడితే అంగీకరించకూడదని కోటప్ప నిర్ణయించుకున్నాడు. ఒక కులమైనా అంగీకరించేవాళ్లమని, వేరు కులాలకు చెందినవాళ్లు పెళ్లాడడం తప్పని, వీళ్ళని చూసి పిల్లలు చెడిపోతారని పెద్దలనుకున్నారు. కులమతాల గురించి కొంత చర్చ జరిగింది. గాంధీగారు కులమతాలు లేవని చెప్పారని ఒకడంటే, ఆచారాలు తొలగిపోవని మరొకడన్నాడు. వాళ్ళిద్దరినీ వెలివెయ్యాలని మరొకడన్నాడు. గురువు వెంకోజీ తీర్పు చెప్పాలని అందరూ అన్నారు. కుర్వకోటప్ప, బల్ది బాలమ్మ పెళ్లాడడం తప్పని భావించిన పెద్దలు విచారణ చేశారు. గంగులయ్య తన కూతురు చేసిన పనికి సిగ్గుపడ్డాడు. తనకు తెలియదని వాపోయాడు. కోటప్పను ఆచారి విచారించాడు. తను పెళ్లాడిన విషయం నిజమేనన్నాడు కోటప్ప. కోటప్పకు 5,000 జరిమానా వేసి గంగులయ్య కూతురిని ఇంటికి పంపాలని కొంతమంది సూచించారు. అది తప్పని కొంతమంది వాదించారు. చివరకు వెంకోజీ, గాంధీగారు కులాలొద్దన్నాడు. వాళ్ల భవిష్యత్తును కులం కారణంగా మనం పాడు చెయ్యొద్దు, వాళ్లను వదిలేద్దాం అని అన్నాడు. వాళ్లను చూసి పిల్లలు చెడిపోతారని ఆచారి అడ్డు చెప్పాడు. వెలివేయాల్సిందే అన్నారు కొందరు. వాళ్లకు మరికొంతమంది వంతపాడారు. వెంకోజీ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్లను వెలివేశాడు. పంచాయితీ ముగిసింది. ఆ తెల్లవారేసరికి ఆ అవమానం భరించలేక గంగులయ్య, అతని భార్య ఆ రాత్రే గురువుల తోపుకు వెళ్లి మామిడి చెట్టుకు ఉరేసుకున్నారు. ఆ సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు. భూమిలో వేసిన గింజలు మొలకెత్తినా వానలు లేకపోవడంతో ఎండిపోయాయి. వెంకోజీ సజ్జపంట కూడా ఎండిపోయింది. కుటుంబ జీవనం జరగడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భార్య గింజలైపోయాయని చెప్పింది. డబ్బు లేకపోతే పిల్లలు పస్తుండాల్సి వస్తుందని కళ్ళనీళ్లు పెట్టుకుంది. వెంకోజీ వడ్డీల బుడ్డయ్య గారింటికి వెళ్లాడు. అతను వెంకోజీని నాటకాలోడా అంటూ పరిహాసంగా పలకరించాడు. నాటకాలతో సంసారాలు జరగవన్నాడు. ఆ కథను మాత్రం వదలనన్నాడు వెంకోజీ. 700 సొమ్ము కావాలని అడిగాడు వెంకోజీ. ఎట్లా తీరుస్తావని అడిగాడు బుడ్డయ్య. ఎలాగోలా తీరుస్తానంటే నెలకు 1.5 రూపాయి వడ్డీ చొప్పున కాగితం రాయించుకొని రమ్మన్నాడు బుడ్డయ్య. సంవత్సరంలోపు డబ్బు ఇవ్వాలని షరతు పెట్టి డబ్బిచ్చాడు బుడ్డయ్య. అది వెంకోజీ జీవితంలో మొదటి అప్పు. వెంకోజీ చాపలు తీసుకొని కుప్పం సంతకు వెళ్లాడు. బూసమ్మ సారుచుక్క తయారు చేస్తూ ఉంటుంది. రేణుకమ్మ, సుదేష్ణ రాగులు విసురుకుంటున్నారు. బలిజ బంగారప్ప వెంకోజీ కోసం వచ్చాడు. తన తండ్రి సంతకు పోయాడని చెప్పింది రేణుకమ్మ. అతనప్పుడప్పుడు వెంకోజీ ఇంటికి వచ్చి వెళ్లేవాడే. పోయిన ఉగాదికి బంగారప్ప ద్రౌపదీ పాత్ర వేశాడు. లక్ష్మయ్య, కదిరయ్య మిగిలినవాళ్లు మేకప్ వేసుకుంటున్నారు. కొంతమంది దుస్తులు వేసుకుంటున్నారు. బంగారప్పకు చీర కట్టుకోవడం చేతకాలేదు. పక్కనున్న వాళ్లను అడిగాడు. చీర కట్టడం తమకు రాదన్నారు వాళ్ళు. సిద్ధప్పను పిలిచి చీర కట్టడానికి ఎవరినన్నా పిలవమంటే వాడు రేణుకను పిలుచుకువచ్చాడు. చీర కట్టుకోవడం చేతకాకపోతే ఎలా అంటూ
రేణుకమ్మ చీరను సరిచేస్తుంటే ఆమె వేళ్లు అతని నడుముకు తగిలి గిలిగింతలు పెట్టాయి. ఆమె కుచ్చెళ్లు పోసి డ్రాయర్ నాడాలోపలికి దోపుతుంటే ఆ స్పర్శ అతనిని తన్మయత్వానికి గురిచేసింది. ఆమెకు కూడా అలాంటి అనుభూతే కలిగింది. బంగారప్ప కుచ్చెళ్లలోని ఆమె చేతిని గట్టిగా నొక్కి విడిచిపెట్టాడు. రేణుకమ్మ అక్కడ నిలబడలేక వచ్చేసింది. బంగారప్ప రంగస్థలంపైకి వచ్చినప్పుడు వారిద్దరి చూపులు కలుసుకునేవి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి రేణుకమ్మ నవ్వుకుంది. బంగారప్ప ఆ నవ్వును చూశాడు. అంతలో తల్లి కేక వేయడంతో రేణుకమ్మ లోపలికి వెళ్ళింది. సిద్ధప్ప వీధిలోకి వెళ్ళాడు. పెద్ద చెరువు దగ్గరకు రమ్మని బంగారప్ప చెప్పాడు. ఆమె మౌనంగా వింటూ ఉంది. కన్నుగీటి బంగారప్ప వెళ్ళిపోయాడు. తల్లి పిల్లలకు సాదుచుక్క ఎలా తయారుచేస్తారో వివరించింది. మధ్యాహ్నమైంది. ఈ పూట ఎండ ఎక్కువగా ఉంది. నేను వెళ్ళి నీళ్లు తాపుకొస్తా అంటూ పశువులను తోలుకొని చెరువు వైపుకు వెళ్ళింది రేణుకమ్మ. ఆమె కోసమే ఎదురుచూస్తున్న బంగారప్ప ఎడ్లను విప్పుకొని ఆమె వెంట బయల్దేరాడు. కుప్పం వెళ్లిన వెంకోజీ చాపలమ్మిన సొమ్ముతో ఇంట్లోకి కావలసిన సరుకులు తీసుకుని వచ్చాడు. వాటితో పాటు ఒక టెంకాయ కూడా తెచ్చాడు. ఆ రెండో రోజే వాన కురిసింది. దుక్కి దున్నడానికి పనులు ప్రారంభం చేశారు. వెంకోజీ కూడా అవసరమైన పనులు చేసుకున్నాడు. రేణుకమ్మని, సిద్ధప్పని తీసుకొని పొలం వెళ్ళాడు. రేణుకమ్మ ఎద్దులను పూజించింది. కాడిమానుకు పూజ చేసింది. వెంకోజీ కొబ్బరికాయ కొట్టాడు. భగవంతునికి నమస్కారం చేశాడు. రేణుకమ్మ అందించిన నానబియ్యం, సజ్జలు, బెల్లం ముక్కలు నోట్లో వేసుకున్నాడు. దుక్కి దున్నడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత రేణుకమ్మను ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆమె ఇంటికి వెళుతుంటే దారిలో బంగారప్ప ఎదురుపడ్డాడు. మంగళవారం కుప్పం జాతరని, ఆ సందేళ్లకి నిర్ణయించుకోవాలని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఎటూ చెప్పలేక రేణుకమ్మ అలాగే నిలబడిపోయింది. ఆ రోజు మంగళవారం. ఆ రోజే కుప్పం జాతర. వెంకోజీ ఇంటి ముందు కూర్చొని ఆ ఇంటివైపే చూస్తున్నాడు బంగారప్ప. ఆ ఊరి నుంచి చాలామంది జాతరకు వెళ్లారు. రేణుకమ్మ వస్తుందా రాదా అని బంగారప్ప మదన పడుతున్నాడు. సాయంత్రం కావస్తోంది. పొద్దుగుంకే వేళకు రేణుకమ్మ బయల్దేరింది. కాసేపటికి బంగారప్ప ఆమెకు తోడయ్యాడు. ఆ మర్నాడు జాతరకు వెళ్లిన వాళ్లందరూ వచ్చారు. కాని రేణుకమ్మ రాలేదు. బూసమ్మ, వెంకోజీ ఆమె గురించి తెలిసిన వాళ్లందర్నీ అడిగారు. చివరకు ఆచారి బంగారప్ప కూడా ఇంటికి రాలేదంట, రాత్రి వాళ్ళిద్దరూ కలిసి తిరిగారంట అని చెప్పాడు. ఆ విషయం విని వెంకోజీ కుప్పం వెళ్ళాడు. ఆ వార్త ఊరంతా పాకింది. రేణుకమ్మ, బంగారప్ప లేచిపోయారని ఊరు కోడై కూసింది. మూడో రోజు వాళ్ళిద్దరూ ఊళ్ళోకి వచ్చారు. గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చారు. ఆ రోజు పంచాయితీ జరిగింది. వెంకోజీ అవమాన భారంతో తలదించుకున్నాడు. గంగులయ్య కూతురు కోటప్పలను వెలివేసినట్లు ఇప్పుడు తన కూతురును వెలివేస్తాడా వెయ్యడా అనుకున్నారు జనం. ఆచారి బంగారప్పను తిట్టాడు. గురువును మోసం చేశావన్నాడు. ఎన్ని మాటలన్నా బంగారప్ప పెదవి విప్పలేదు. చివరకు బంగారప్ప నోరు తెరిచాడు. మేమిద్దరం మనసు పడ్డాం, మనువాడినాం, కష్టసుఖాలు పంచుకుంటాం, దీనికి కులమెందుకు? అప్పుడు వెంకోజీ, అందరికీ ఒకటే న్యాయం. కోటప్పను వెలివేసినట్లే వీళ్లను కూడా వెలివేస్తున్నాం.
అని చెప్పి వెళ్ళిపోయాడు. పంచాయితీ ముగిసింది. వెంకోజీ దంపతుల గుండెలు పగిలిపోయాయి. ఆ రోజు 10 గంటల వేళ ఎండిన జమ్ము తెచ్చి కదిరయ్య చాపలల్లమని వెంకోజీ ఇంట్లో వేశాడు. సిద్ధప్ప తన వయసు పిల్లలతో నాటకం వేయిస్తున్నాడు. వాళ్ళు కిరీటాలు, గదలు, విల్లంబులు తయారుచేసుకున్నారు. ముఖాలకు సున్నంతో, కుంకుమతో రంగులు వేసుకున్నారు. మునగకాయల గింజలతో గజ్జలు చేసుకున్నారు. నాటకం మొదలైంది. పిల్లలు పాడుతున్నారు, ఎగురుతున్నారు. ఒకడు బొప్పాయి చెట్టెక్కి దూకాడు. ఇలా అరగంటలో ఆదిపర్వం మొదలు యుద్ధం వరకు ఆడి పాడి అలిసిపోయారు. వెంకోజీ పొలం నుంచి వస్తూ కొడుకును చూశాడు. వీడిచేత వేషం వేయించాల్సిందే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి కదిరయ్య వేసిన జమ్ముతో చాపలల్లసాగాడు. రేణుకమ్మ అలా ఎందుకు చేసింది అనే ప్రశ్న బూసమ్మ ఆలోచనలో వెంకోజీ బుర్రలో సుడులు తిరుగుతున్నాయి. కృష్ణుడి వేషం వేసిన బంగారప్ప రుక్మిణీలాగా తన కూతురిని లేపుకుపోయాడు. అది అన్నింటినీ మరిచి ఇలా చేసింది. అది అలా ఎందుకు చేసింది? ఇదే ఆలోచన వారిని తొలిచేస్తుంది. చెల్లి, తమ్ముడు కూడా అక్క గురించి ఇలాంటి ఆలోచనే చేస్తున్నారు. వెంకోజీ చాప అల్లడం పూర్తయింది. వానవస్తే ఆ చాప నెత్తిన వేసుకొని బయటకు వెళ్లి వచ్చాడు. చాప బాగానే ఉందనుకున్నాడు. చాపను మడిచి అరుగుకు ఆనించి పెట్టాడు. ఆ సాయంత్రం కూడా చాప కప్పుకొని వస్తున్న వెంకోజీకి బంగారప్ప, రేణుకమ్మ వర్షంలో తడుస్తూ గొర్రెలను తోలుకు వస్తూ కనిపించారు. ఆమె శరీరం నీళ్లోడుతూ ఉంది. ఆమె శరీరం గాలికి వణికిపోతూ కనిపించింది. అలాంటి స్థితిలో ఆమెను చూసి వెంకోజీ గుండె తరుక్కుపోయింది. నా కూతురు ఇలా బతకాల్సిందేనా అనుకున్నాడు. ఇంత పని ఎందుకు చేశావు? ఇదే ప్రశ్న అతనిని తొలిచేస్తూ ఉంది. తండ్రిని చూసి రేణుకమ్మ తల వంచుకుంది. వెంకోజీ మౌనంగా వెళ్ళిపోయాడు. వర్షాలు కురవడంతో పొలం పనులు ప్రారంభమయ్యాయి. వెంకోజీ సజ్జలు విత్తడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. భార్యాబిడ్డలతో పొలం వెళ్లాడు. బూసమ్మ పూజ చేసింది. వెంకోజీ గొర్రు తోలుతుంటే బూసమ్మ, సుదేష్ణ వడిలో గింజలు పోసుకొని జడ్డిగంలో పోస్తున్నారు. పారెడు పొద్దెక్కింది. సంకటి చేసుకొని రమ్మని వెంకోజీ సుదేష్ణను ఇంటికి పంపాడు. సుదేష్ణ బయల్దేరింది. దారిలో గొర్రెని ఎత్తుకొని వస్తున్న బంగారప్ప, గంప ఎత్తుకొని రేణుకమ్మ ఎదురు వచ్చారు. అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. తలలు వంచుకొని వెళ్ళిపోయారు. తన పొలం దాటి వెళ్తున్న బంగారప్పను, రేణుకమ్మను వెంకోజీ, బూసమ్మలు చూశారు. నిశ్చేష్టులైపోయారు. మధ్యాహ్నం గొర్రు విప్పి గొట్లకు నీళ్లు తాగించడానికి చెరువుకు వెళ్లాడు వెంకోజీ. రేణుకమ్మ బట్టలుతుకుతూ కనిపించింది. వెలివేయడం వల్ల ఎవరూ సాయం చేయకపోతే అన్ని పనులు వారే చేసుకుంటున్నారు. వాళ్ల సాహసాన్ని మెచ్చుకున్న అతని మనసు బాధగా మూలిగింది. రేణుకమ్మ నీళ్లు నిండిన కళ్లతో తండ్రినే చూస్తూ ఉండిపోయింది. కాలం కొన్ని మైలురాళ్లను దాటిపోయింది. రేణుకమ్మకు 2 పిల్లలు పుట్టారు. ఆ భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఎవరన్నా తమతో మాట్లాడితే ఆప్యాయంగా మాట్లాడేవారు. వాళ్ల మంచితనం వాళ్లను ఊరికి దగ్గర చేసింది. వెలి విషయం మరిచి ఊరు వారికి సాయపడసాగింది. సిద్ధప్ప పెద్దవాడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. వెంకోజీ సుదేష్ణకు పెళ్లి చేశాడు. అందుకోసం 1 ఎకరం నేల అమ్మేశాడు. బుడ్డయ్య ఆ పొలం కొన్నాడు. ఆ స్థితిలో వెంకోజీ పాకాలలో భారతం ఒప్పుకున్నాడు. ఈసారి ట్రూపు బాధ్యతను సిద్ధప్ప తీసుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు.
వీటిని వాడ్డం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మంచివాళ్లతో మంచి ట్రూపు తయారైంది. అతని ట్రూపులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కదిరయ్య బంగారప్పను కూడా చేర్చుకుందామన్నాడు. సరేనన్నారు తండ్రి కొడుకు. పాకాలలో నారాయణస్వామి భారతాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన గొప్పవాడు, మర్యాద మన్నన తెలిసినవాడు. ఆ రోజు భారతం కొండెక్కే రోజు. విగ్రహాలు తెప్పించారు. చాకలి, బైరాగి కన్నెసాములయ్యారు. పూజార్లుగా నియమింపబడ్డారు. మరునాడు కలశ ప్రతిష్ఠ. దానికి సిద్ధప్ప నియుక్తుడయ్యాడు. పోతరాజు విగ్రహాన్ని బావి దగ్గర నిలబెట్టారు. జరిగేవన్నీ సిద్ధోజీ జాగ్రత్తగా గమనించాడు. యజ్ఞం చేశారు. కోడి స్తంభం ఏర్పాటు చేశారు. విగ్రహాలను ఊరేగించారు. పాండవులకి పోతరాజుకి సంబంధం లేకపోయినా జానపదులు పోతరాజును భారతంలో చేర్చారు. దానికి సంబంధించి ఒక కథ ఉంది. పూర్వం దండకారణ్యంలో గురు లింగమహారాజు అనే శివభక్తుడు ఉండేవాడు. ఆయన నేరుగా కైలాసానికి వెళ్లి శివపార్వతులను సేవించేవాడు. అతని కొడుకే పోతరాజు. అతను పొట్టివాడు. ఒకరోజు తండ్రికి తెలియకుండా పోతరాజు అతనితో కైలాసానికి వెళ్లాడు. ప్రమదగణం పోతరాజును లోపలికి అనుమతించారు. ఉత్తర దిక్కుకు వెళ్ళొద్దని హెచ్చరించారు. కాని అతడు అటు వెళ్లాడు. శివుని ఆయుధాగారం కనిపించింది. అందులోని ఆయుధాల గురించి తెలుసుకున్నాడు. నిమ్మకాయ సిరి సంపదలిస్తుందని, వీరజాటి వీరఖడ్గం ఉంటే అపజయం ఉండదని గ్రహించాడు. వాటిని తీసుకొని శివపార్వతుల దగ్గరకు వెళ్లాడు. అదే కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. భీముడు కట్టెలు తెస్తూ ఒకచోట మోపు దించుకున్నాడు. అక్కడుండే విభూది కోట పడిపోయింది. పోతరాజు భీముణ్ణి తన్ని తగిలేస్తే భీముడు పారిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఒక అవ్వలాగా వచ్చి అర్జునుణ్ణి అమ్మాయిగా మార్చాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు పోతరాజు. నీ తండ్రిని నరికితే చేస్తానన్నాడు కృష్ణుడు. పోతరాజు తండ్రిని చంపాడు. కాని గురులింగరాజును ఎవరైనా చంపితే ఆయన తల నేలపడితే చంపినవాడు కూడా తల పగిలి చస్తాడని శివుని వరం. అందుకని పోతరాజు ఎప్పుడూ తండ్రి తలను చేతిలోనే పట్టుకుంటాడట. పోతరాజు తండ్రిని చంపిన తర్వాత కృష్ణుడు భయపడ్డాడు. పాండవుల చెల్లెలు శంఖాదేవిని పిలిపించి పోతరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఆ విషయం తెలిసి పోతరాజడిగితే, నువ్వు పాండవులకు కార్యదర్శిగా ఉండు, వాళ్లకందే పూజల్లో మొదటి పూజ అందుకో అన్నాడు. అందుకని పోతరాజు పాత్ర భారతంలో చేరింది. ద్రౌపదికి 5 భర్తలుండడానికి కారణమేమిటని సిద్ధోజీ అడిగితే దాసు ఆ కథను ఇలా చెప్పాడు. కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతి 5 సార్లు నాథా అని పిలిచిందట. అది విని శివుడు, నువ్వు భూలోకంలో పుట్టినప్పుడు నేను 5 మందిగా పుట్టి పంచపాండవులుగా నిన్ను అలరిస్తాను అన్నాడు. ఆ ప్రకారం ద్రౌపది పాండవులను వివాహమాడింది. మరో విధంగా ఆలోచిస్తే పూర్వం స్వామ్య వ్యవస్థ ఉండేది. అప్పుడు స్త్రీ ఎందరినైనా వివాహం చేసుకోవచ్చు. ఆనాటి నాగరికతకు గుర్తుగా ఈ కథ మిగిలింది. ఆ రోజు మధ్యాహ్నం కృష్ణదాసు భీష్మ ప్రతిజ్ఞ హరికథగా చెప్పాడు. జనం గుంపులుగా వచ్చారు. కృష్ణదాసు కృష్ణుని గొప్పతనం వివరించి మత్స్యగంధి పరాశరుల వృత్తాంతం, సత్యవతి అయిన విధం, వ్యాసుని జననం, శంతనుడి కథ అద్భుతంగా చెప్పాడు. అందరూ మైమరిచిపోయారు. భారతం కొండెక్కిన 3వ రోజు నుంచి సిద్ధోజీ ఆధ్వర్యంలో భారత నాటకాలు మొదలయ్యాయి. ఆ రోజున అర్జున తపస్సు. దానికోసం ఒక అశోక వృక్షాన్ని నాటి దాని చివర ఒక చెక్కను అమర్చారు. అక్కడే కాషాయ వస్త్రాన్ని ఉంచారు. దీన్ని తపసుమాను అంటారు. నటులు వచ్చారు. ప్రజలు గుంపులుగా చేరారు. వెంకోజీ పూజ చేశాడు. మాను ఎక్కడానికి అర్జునుడి పాత్రధారి కదిరయ్య సిద్ధమయ్యాడు. పాట మొదలైంది. దరువు ప్రారంభమైంది.
కదిరయ్య మానెక్కుతున్నాడు. అతని వెంట బంగారప్ప, మరికొంతమంది ఎక్కుతున్నారు. బంగారప్పను చూచినంతనే వెంకోజీకి కూతురు గుర్తుకొచ్చింది. కదిరయ్య మాను చివరికి చేరాడు. కొబ్బరికాయను కొట్టాడు. వెంకోజీ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. కొబ్బరి ముక్కలు, మిఠాయిలు మొదలైనవి కదిరయ్య జనంలోకి విసిరాడు. వాటికోసం జనం ఎగబడ్డారు. ఓ టిట్టిభం అరుచుకుంటూ వెళ్ళింది. కదిరయ్య ఒళ్ళు జల్లుమంది. బంగారప్ప దిగుతున్నాడు. అతనిపైన వెంకోజీ. మళ్ళీ వెంకోజీకి కూతురు గుర్తుకొచ్చింది. హృదయం మూలిగింది. శరీరం తూలింది. కళ్ళు తిరిగాయి. జారి కింద పడిపోయాడు. అంతే, ఆయన కదలలేదు, మెదలలేదు. అతన్ని చూసి సిద్ధోజీ దుఃఖించాడు. జరిగిన విషయానికి నారాయణస్వామి బాధపడ్డాడు. వెంకోజీని ఇంటికి పంపించాడు. చావబోతూ, సిద్ధోజీ, నా పాత్ర అయిపోయింది. దిగులు పడొద్దు. ప్రతి ఉగాదికి వంశాచారం ప్రకారం ఊర్లో ఆట చేయించు. బ్రహ్మోత్సవాలకు తిరుపతికి యాత్ర సాగించు. మన కష్టసుఖాలు గురుచరిత్రలో రాసిపెట్టు అని చెప్పి తుదిశ్వాస విడిచాడు. అతని అంకం ముగిసింది. ఆ ఊహలతో విరాట పర్వం నాటకాన్ని కొనసాగించాడు సిద్ధోజీ. విన్నారుగా ఈ చక్కని రాయలసీమ కథను. ఎన్నో పాత్రలతో, వైవిధ్యమైన బ్రతుకులతో మెసులుతున్న రాయలసీమ వారి బ్రతుకాట ఇంకా ముగియలేదు. మళ్ళీ వచ్చే భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.